ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ చలనచిత్ర రంగంలో తిరుగులేని హీరోగా గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. 2021లో పుష్ప సినిమాతో పానిండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించడం జరిగింది. పుష్ప సినిమాకి ముందు అల వైకుంఠపురంలో, దానికి ముందు వరుస పరాజయాలతో బన్నీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్తో దాదాపు 2 సంవత్సరాల పాటు కథలు వింటూ ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో 2020వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అలవైకుంఠపురంలో చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వెంటనే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేసి ప్రపంచ సినీ ప్రేమికులను ఆకర్షించాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్కే ఊహించని మేలు చేసింది. బాలీవుడ్లో ఎలాంటి ప్రమోషన్ చెయ్యకపోయినాగానీ 100 కోట్లు రాబట్టింది. ఆ స్థాయిలో సినిమా విజయం సాధిస్తుందని నిర్మాతలు, దర్శకులు కూడా అనుకోలేదు. సినిమాలో డైలాగులు, పాటలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ పుష్ప ప్రభావం జనాల మీద ఉంది. అంతేకాదు, ఈ సినిమాకిగాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెలవడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ని బ్రాండ్ అంబాసిడర్గా చేయాలని చాలా ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ తరహాలోనే పాన్, లిక్కర్ కంపెనీలు పోటీపడగా అల్లు అర్జున్ తిరస్కరించడం జరిగిందట. 10 కోట్ల ఆఫరిస్తామని చెప్పినాగాని చేసేది లేదని తేల్చి చెప్పారట. పుష్ప 2లో హీరో మద్యం తాగే సన్నివేశాల సమయంలో పాన్ తింటున్న టైంలో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని కోరారట. కాని అల్లు అర్జున్ నో చెప్పారట. మద్యం, ధూమపానం ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారట.